తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి పథకం సంబరాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో మహాలక్ష్మి పథకం ద్వారా 2 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 6,680 కోట్ల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్న తెలంగాణ రాష్ట్ర మహిళా మనులందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ డిపో మేనేజర్ అధ్యక్షతన సంబరాలు జరిపారు. ముఖ్య అతిథిగా మెట్పల్లి డీఎస్పీ రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత ప్రయాణం పేద మధ్య తరగతి మహిళలకు ఎంతో ఆసరా అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, ప్రయాణికులు, విద్యార్థినులు, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు, ఏ దేశంలో అయితే అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా వస్తుందో సురక్షితంగా ఆ దేశంలో సురక్షిత అంటే రక్షణ ఉండదని మనం చెప్పవచ్చు. అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ చెప్పారు. సో ఈ మహనీయుల యొక్క ఆదర్శాలను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఉన్న తెలంగాణ గవర్నమెంట్ మహాలక్ష్మి అనే ప్రోగ్రాంను ఇంట్రడ్యూస్ చేసి మన తెలంగాణలో ఉన్న మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. ప్రయాణాలకు బస్ సౌకర్యం కల్పించారు. చాలా సంతోషం. మీరందరూ కూడా ఇంతకుముందు చెప్పారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా. నేను మహిళా సంఘాలకు ఆర్పీగా పనిచేస్తాను. ఏకలానికి పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న నా తోటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఈ శ్రీమతి ఏర్పాటు గురించి చాలా మంది ప్రయాణం చేస్తున్నాం. ముఖ్యంగా కొంచెం ఇంట్లో ప్రయాణానికి తీసుకుపోయిన అమ్మలు కూడా బయటకు వచ్చి వాళ్ళకు నచ్చిన దేవతలు, గుడులను దర్శనం చేసుకొని చాలా మంది చూస్తాను నేను బస్సులో వెళ్ళేటప్పుడు. అమ్మాయి తర్వాత ఇక్కడ పోవాలి, అది ఎక్కడ ఉంటుంది, ఆ ఆలయం ఎక్కడ ఉంటుంది, ఆ గుడి ఎక్కడ ఉంటుంది అని చాలా గుళ్ళ దర్శనాలు కూడా చేస్తున్నారు. ఈ పుణ్యంలో కొంచెం భాగం దేవతలకు కూడా చెందుతారని అనుకుంటున్నా. ఇప్పటిదాకా చెప్పినట్టు మనం మహిళలు చాలా ఓపికగా ఉండాలి. బస్సులలో గొడవ పడడం వల్ల మన విలువనే తగ్గుతుంది. మనకి ఇచ్చిన దాన్ని మనం ఉపయోగించుకొని మన విలువను పెంచుకోవాలి. బయట అయినా, ఇంట్లో అయినా, ఎక్కడైనా మన ప్రవర్తన వల్లనే మనకు చేసి వారికి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. శాలువతోనూ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ డిఎస్పీ గారి ద్వారా వాళ్ళకి లబ్ధిదారులకు మనం గిఫ్ట్ శాలువ సన్మానం చేస్తాం. అందరం కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. దానిలో అలాగే ఈరోజు ఎల్ శ్రీనిధి వెల్లుళ్ళ గారు